యంగ్ టైగర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మారుతూ RRR తర్వాత చేస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా దేవర. ఆచార్యతో ఫ్లాప్ అందుకున్న కొరటాల శివ దేవరతో హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా దేవర్ను 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఇక RRR లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడంతో దేవరపై నెక్స్ట్ లెవెల్ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరుగుతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 130 కోట్ల బిజినెస్ జరిగిందని సమాచారం. మిగతా భాషల్లో కలిపి 50 నుండి 60 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 27 కోట్లకు అమ్ముడైనట్టుగా టాక్. ఇక ఆడియో రైట్స్ 33 కోట్లు, ఓటీటీ రైట్స్ 155 కోట్ల బిజినెస్ జరిగిందని అంటున్నారు. ఇలా మొత్తంగా కలుపుకొని దాదాపు 400 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా చెప్తున్నారు. ఇంకా శాటిలైట్ రైట్స్ అదనమనే చెప్పుకోవాలి. ఇక ఈ సినిమా దాదాపుగా 300 కోట్లతో తెరకెక్కుతున్నట్టుగా టాక్ ఉంది. ఈ లెక్కన ప్రీ రిలీజ్ బిజినెస్ తో మేకర్స్ అప్పుడే 100 కోట్ల ప్రాఫిట్ తో సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారనే చెప్పాలి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అవ్వాలంటే 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. నాన్ థియేట్రికల్ రైట్స్ ను పక్కన పెడితే థియేట్రికల్ బిజినెస్ 200 కోట్లకు పైగా జరగనుంది. ఈ లెక్కన దేవర డబుల్ వసూలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ క్రేజ్ కు 100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ అందుకునే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాకు హిట్ టాక్ పడితే 1000 కోట్లు టార్గెట్ చేయడం ఈజీ. కాబట్టి 400 కోట్లు రీచ్ అవడం దేవరకు పెద్ద లెక్క కాదనే చెప్పాలి. మరి దేవర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.